గాంధీభవన్లో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి పేదవారికి సంబంధించిన ప్రజా ఆరోగ్యం, వైద్య సహాయం బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల నుంచి ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఖరి పట్ల ఏ విధంగా ప్రజా ఆరోగ్యం పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ ను పెంచడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం జరగటం, ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఉంది వారి పరిస్థితి అంటే, నవ్వి పొదురు గానక నాకేమో సిగ్గు అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. మేమందరం సుదీర్ఘ రాజకీయ జీవితాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి వారి టీఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తూ ఉంటే మాకు అందరికీ కూడా వారిపైన జాలేస్తోంది, సిగ్గు అనిపిస్తా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే, 10 సంవత్సరాలు కాదు, ఈరోజు అధికారం వారి సొంతంగా ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అనే నియంతృత్వ ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయినా వారి వ్యవహార ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనబడతా ఉంది. ఓటమి తర్వాత ప్రజలకు సంబంధించిన నాడిని అర్థం చేసుకుంటారని మేము ఆశించినాం. కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజా ఆలోచనతో సంబంధం లేదు, మేము ఈ విధంగానే నియంత్రిత ధోరణితో ఉంటామని వారు అనునిత్యం వారి వ్యవహార శైలిలో కనబడతా ఉంది. నిన్ననో మొన్ననో ఒక ప్రచురణ చేసిండు కాంగ్రెస్ పార్టీ హామీల పైన. ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసిండు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు దాదాపు 3500 రోజులు ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు పాలించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి, 3500 రోజులు వారు పాలించిండ్రు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 35 రోజులు కూడా గడవలేదు. 35 రోజులు 3500 రోజులు పాలించిన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంత్రిత ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వారు. 35 రోజులు
ఫలితాలు వస్తే 25 రోజులు కాలే పరిపాలన మొదలై. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, ప్రజలు కోరుతా ఉన్న మార్పులు మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో చెప్పినాం, మీ సమాలోచనలు ఉంటే, మీ దగ్గర ఇంకా మంచి ఆలోచనలు ఉంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలనే ఆలోచనతోనే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, పూర్వపు ప్రభుత్వాలు ఏదైనా మంచి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయో దాన్ని ఇంకా రెట్టింపు చురుకతో ముందుకెళ్తామని చెప్పారు, ఒక పాజిటివ్ దృక్పథంతో. అయినా కానీ వారికి వినబడతలేదు. ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు మరి పాలన చేయాలి అని మాకు తీర్పిచ్చిండ్రు. ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది. ఈరోజు మీరు టీఆర్ఎస్లో భవన్లో కూర్చొని మీరిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా? ఈరోజు మీరే చూస్తా ఉన్నారు. మీరు వెళ్ళమని కోరుతా ఉన్నా, ప్రజల వద్దకు వెళ్ళండి. మహిళా సోదరుమణులు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే వారిలో కూర్చొని మాట్లాడండి. ఏ విధంగా వారు సంతోషంగా ఉన్నారో, వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి మీరు పోయి మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి. ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు. ఆ సమాధానం వినండి, మాట్లాడండి. ఇంకేమైనా మీరు ఇప్పటికైనా మీలో మీ ఆలోచనలతో మార్పు తెచ్చి ఆ మహిళా సోదరులకు ఇంకేం చేయాలని చెప్తే మేము స్వీకరించడానికి ముందున్నామని మేము చెప్పడం కూడా జరిగింది. మీరందరూ చూసిరు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రజా పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్లు మొదలుపెట్టడం, వేలాది మంది ఆ ప్రజా దర్బారుకు రావడం, ఈ 10 సంవత్సరాల నుండి పేరుకపోయిన వారి సమస్యలను, ఆ సమస్య పరిష్కారం గురించి ఎవరి దగ్గర పోవాలో తికమకాయి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో ఒక్కసారి ప్రజా దర్బార్ అని పెట్టగానే వేలాది మంది వచ్చి వారికి సంబంధించిన దరఖాస్తులు, ఆ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వటం మేముగా చెప్తా ఉన్నాం. మీడియా ప్రతినిధులే దానికి ప్రూఫ్. ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల విషయంలో కానీ, ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు విషయంలో అమలుపరిచే కార్యక్రమంతో పాటు దానికి తోడు మరి మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన హామీ 5 సంవత్సరాల తర్వాతనో 4 సంవత్సరాల తర్వాతనో
లేకుంటే కనీసం ఒక సంవత్సరం తర్వాతనో టిఆర్ఎస్ పార్టీ వారు కానీ స్పందిస్తే ఒక అర్థవంతమైన విమర్శ అని ప్రజలు గమనిస్తారనే కనీస ఇంకిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి మేము అడుగుతా ఉన్నాం అనేక సందర్భాల్లో 2014 నుంచి 2023 వరకు 2014లో ఇచ్చిన హామీలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని 3 ఎకరాల భూమి ఇస్తామని అదేవిధంగా అర్హులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న అదేవిధంగా ముస్లిం సోదరులకు సోదరిమణులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని ఉచిత నిర్బంధ విద్య కేజీ టు పీజీ వరకు ఉచితంగా ఇస్తామని అవినీతికి పాల్పడితే నా కుటుంబ సభ్యులైన జైలు పెడతామని ఆనాడిచ్చి ఉన్న ముఖ్యమంత్రి కేంద్రం నుంచి విభజన చట్ట ప్రకారం రావాల్సిన అన్ని అంశాలను కూడా కేంద్రంతో పోరాటం చేసి సాధిస్తామని బయ్యారం ఉక్కు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ సాగునీటికి సంబంధించిన జాతీయ హోదా ప్రాజెక్టు ఐటీఐఆర్కు సంబంధించిన ప్రాజెక్టు ఐఐఎం సంబంధించిన కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్తూ పాత్రికేయ మిత్రులు రాసిన రామాయణం అంతా రాసేందుకుంటుంది వినడానికి మొత్తం భారతం అంత కథ కూడా ఉంది టిఆర్ఎస్ చేసిన హామీలు. ఈరోజు మేము ప్రజలను కోరుతా ఉన్నాం ఇవన్నిటిని కూడా బేరీజు చేసుకొని ఎవరు 420 ఎవరు డబుల్ 420 ప్రజలే బేరీజు చేసుకుంటారు. మీరు చెప్పిండ్రు మీ ఎలక్షన్ హామీలో 400కే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. మేము చెప్తే సామాజిక పెన్షన్ల భద్రతకు సంబంధించిన పెంపు చేస్తామంటే మీరు మాకంటే ₹1 పెంచేందుకు ప్రయత్నం చేసే మేనిఫెస్టోలో పెట్టారు. మేము రైతు భరోసా అంటే 10 సంవత్సరాలు మీరు చేయని అంశాన్ని దాని విషయంలో ఆర్థిక సహాయం పెంచుతామని రైతు బంధు ఆర్థిక సహాయం పెంచుతామన్నారు. రాష్ట్రంలో మీరు చెప్పింది 93 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 5 లక్షల విలువైన జీవిత బీమా పాలసీ ప్రభుత్వ ప్రీమియం కవర్ చేస్తుందని చెప్పింది. సామాజిక భద్రత పెన్షన్కు సంబంధించి 2016 నుంచి 5,000 వరకు చేస్తామని చెప్పింది. దీన్ని 5 ఏళ్లుగా క్రమంగా పెంచుతామని చెప్పింది. దివ్యాంగులకి 6,016 వరకు పెంచుతామని చెప్పారు. ఆరోగ్య బీమా కవరేజ్ని కూడా పెంచుతామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నుంచి 7 నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత్రికేయ మిత్రులు యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా వారు మేనిఫెస్టోలో చెప్పింది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 నుంచి 7 నెలల తర్వాత బీఆర్ఎస్ హామీలు కార్యరూపం దాలుస్తాయని చెప్పారు.
2018లో ఇంతకుముందు చెప్పినట్టు మేనిఫెస్టోలో పొందుపరిచిన తమ ప్రభుత్వం 90% సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పిండ్రు. వాస్తవం ఎంత ఉందో ప్రజలు గమనించిన కనుకనే మార్పు కోరిండ్రు. మీరు చెప్పిండ్రు 2023 మేనిఫెస్టోలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలన్నిటిని కూడా డిగ్రీ కళాశాలలుగా మారుస్తామని. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, తెలంగాణకి 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ముంచి ప్రభుత్వాన్ని దివాలా తీసేలా బీఆర్ఎస్ ప్రజల సంబంధించిన అనేక సమస్యలను చెత్తబుట్టలో విసిరేసిన ఆ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన వారి సమస్యలన్నిటిని కూడా చెత్తబుట్టల విసిరేసిన, తిరిగి ప్రజలు వారిని చెత్తబుట్టలో బీఆర్ఎస్ పార్టీని విసిరేసిన, ఇంకా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇంతకుముందు అడిగినాం, ఇవన్నీ కూడా చెప్పి సరే 30 రోజులకే 25 రోజులకే మీరేదో ప్రభుత్వాన్ని మేము గుంజుకున్నట్టు, అక్కడ ప్రజల తీర్పే లేనట్టు, అక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన తోసి కూర్చున్నట్టు, ఈ విధమైన ప్రవర్తన చూపెట్టకుండా మీరు చేస్తా ఉన్న అనేక ఆరోపణలకు సంబంధించి మేము